రైతు సంక్షేమం కోసం మన ప్రభుత్వం చేపడుతున్న పథకాలను ఈనాడు రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని మా ప్రభుత్వం గట్టిగా నమ్ముతుంది. రైతుల కష్టాన్ని తీర్చి వ్యవసాయాన్ని పండుగ చేయాలన్న ఆలోచనతో ప్రభుత్వం రైతు సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేసి 25 లక్షలకు పైగా రైతు కుటుంబాలను రుణ విముక్తులను చేశాం. రైతు భరోసా కింద 36,000 కోట్లకు పైగా పెట్టుబడి సహాయాన్ని రైతులకు అందించాం. 9 రోజుల్లో దాదాపు 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా ఖాతాలలో రైతుల ఖాతాలలో జమ చేశాం. సన్న వడ్లకు క్వింటాల్కు 500 బోనస్ చెల్లించి రైతులకు అండగా నిలబడ్డాం. గడిచిన 32 నెలల్లో వ్యవసాయం రైతు సంక్షేమానికి దాదాపుగా 1,70,000 కోట్ల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా మిత్రులారా, వరి సాగు విస్తీర్ణం దిగుబడిలో మన తెలంగాణ పంజాబ్ను దాటివేసింది. దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఈనాడు తెలంగాణ నిలిచింది. ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం కొత్త రికార్డులను నెలకొల్పింది. గత యాసంగిలో 8,575 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 81,12,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. అదేవిధంగా మిత్రులారా, కృష్ణా గోదావరి జలాలలో తెలంగాణకు దక్కవలసిన న్యాయమైన వాటా సాధించే విషయంలో రాజీ పడే సమస్యనే లేదు. తెలంగాణ రాష్ట్రానికి వచ్చే చివరి బొట్టు వరకు సాధించి తీరుతాం. అటువంటి సాధనలో భాగంగా తుమ్మిడిహెట్టి నుంచి ఇటు పాలమూరు వరకు పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసి చివరి ఆయకట్టు వరకు సాగునీరును అందించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. వ్యవసాయం దండుగా అనే పరిస్థితుల నుంచి వ్యవసాయాన్ని పండుగ చేసి రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలన్న తపనతో నిరంతరం మా ప్రభుత్వం పని చేస్తున్నది. అదేవిధంగా మిత్రులారా, మహిళా సాధికారిత తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రాధాన్యత. అందుకే తెలంగాణలో 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం ముందుకు వెళుతుంది. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలందరికీ ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని మేము కల్పించడం జరిగింది. ఇప్పటికే 335 కోట్లకు పైగా ఉచిత ప్రయాణాలు మొదలయ్యాయి. ప్రతిరోజు 34 లక్షలకు పైగా మహిళలు ఈ సదుపాయాన్ని రాష్ట్రం నలుమూలలా వినియోగించుకుంటున్నారు. రాష్ట్రంలోని మహిళలు ఈనాటికి దాదాపుగా 11,000 కోట్ల రూపాయల ఆదా చేసుకోవడం జరిగింది. అదేవిధంగా గృహజ్యోతి ద్వారా 53,09,000 కుటుంబాలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు అందించడం జరుగుతుంది.